నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము అన్నిటికంటే ముఖ్యమైన ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. అందులో అందరూ గమనించాల్సింది, అందరూ తెలుసుకోవాలనుకునేది, ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఆ మొదట 2-3 నెలల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి ఒక్క మహిళకి ఎన్నో రకాల ఆందోళనలు, ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల అపోహలు అనేవి కూడా ఉంటాయి. అందులో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలలు చాలా ముఖ్యమైన సమయం. ఆ సమయంలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం. మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితేనేమి, బ్లడ్ టెస్ట్ అయితేనేమి ఒక్కసారి చేసిన తర్వాత పాజిటివ్ అని వచ్చిన తర్వాత ఆడవాళ్ళలో చాలా క్వశ్చన్స్, రకరకాల ప్రశ్నలు అనేవి వాళ్ళకు ఉంటాయి. అందులో అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, మేము ఏం తినాలి? అందులో కనుక మనం గమనించుకున్నట్టు అయితే వాళ్ళు తీసుకునే ఆహార నియమాలలో చాలా సులువుగా వాళ్ళకి ఇష్టమైన వస్తువులు తింటేనే అది వాళ్ళకి సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే బలవంతాన ఇది మంచిది, అది మంచిది, పలానా చోటు నుంచి తెచ్చుకున్నవి ఇంకా చాలా మంచివి అని అనుకొని రకరకాల ఫుడ్స్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఫోర్స్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. మీరు గమనించుకోవాల్సిన విషయం వల్ల మీకు నచ్చినది, స్వల్పంగా తేలిపాటుగా ఉన్న ఆహారం తీసుకుంటే అది అన్నిటికంటే మంచిది. అందులో మనం తీసుకునే ఆహారంలో చాలామంది రైస్ తినే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సడన్గా రైస్ తినాలని అనిపించదు, వాళ్ళకి ఇడ్లీయే తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇడ్లీయే తినొచ్చు. సో సింపుల్గా, నాన్ స్పైసీగా, కారాలు పులుపులు ఎక్కువగా లేకుండా ఉన్న ఆహారం తీసుకుంటే చాలా మంచిది. అందులో ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఆల్మండ్స్ అయితేనేమి, వాల్నట్స్ అయితేనేమి, ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా చాలా మంచిది. అయితే ఖాళీ కడుపుతో ఎప్పుడు పడుకోకూడదు. వాళ్ళలో యాసిడిటీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖాళీ కడుపుతో పడుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే తీసుకునే ఆహారంలో అన్నిటికంటే జాగ్రత్త పడాల్సింది స్వచ్ఛత. ఖచ్చితంగా ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ అయితే వాళ్ళకి చాలా చాలా సేఫ్గా ఉంటారు. అదే దానికి సంబంధించిన విషయంలోనే బయట ఫుడ్, అది పబ్లిక్ రెస్టారెంట్స్ అయితేనేమి, చిరుతిండ్లు అయితేనేమి, బయట కొంతమంది గుళ్ళల్లో వెళ్ళి ప్రసాదాలు అయితేనేమి, సో చాలా రకరకాల మనుషులు వండుతూ ఉంటారు. ఎంత సమయం అయిందో మనకి సరిగ్గా తెలియదు. ఎప్పుడు తయారు చేశారు, ఎప్పుడు అమ్ముతున్నారు, ఎప్పుడు విక్రయిస్తున్నారు అనేది కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు రీహీటెడ్ ఫుడ్స్, కొన్నిసార్లు చాలా రకాల ప్రిజర్వేటివ్స్ ఉండి, ఫర్టిలైజర్స్ ఉండి, కొన్ని లో క్వాలిటీ ఐటమ్స్తో చేస్తూ ఉంటారు. అలాంటి వస్తువులు ఎప్పుడూ తీసుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందులో అతి ముఖ్యంగా చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్కి చాట్, రోడ్ సైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినే అలవాట్లు ఉంటాయి. ఇవి మట్టుకు ఖచ్చితంగా తినకూడదు. ఏవైతే బాక్సెస్లో నుంచి, ప్రిజర్వేటివ్స్ ఉండి, యాడిటివ్స్ ఉండి, కలర్స్ ఉన్న ఫుడ్స్ అయితే అస్సలు తినకూడదు. సో ఇవి కొన్ని ఆహార నియమాలకి ఉన్న చిన్న చిన్న టిప్స్. అందులో ఇంకొక టిప్ ఏంటంటే కొంచెంగా ఫుడ్ ఎవ్రీ 1.5 to 2 hours కనుక తీసుకున్నట్టు అయితే, తీసుకున్న ప్రతిసారి ఖాళీ హాఫ్ స్టమక్ కొంచెంగా కనుక ఫుడ్ తీసుకున్నట్టు అయితే వామిటింగ్స్ అయ్యే టెండెన్సీ కూడా ఉండదు. లిక్విడ్స్ స్వతహాగా ఒకే గ్లాస్ వాటర్ ఒకేసారి తాగితే 2 glasses వామిటింగ్ వస్తుంది. సో జాగ్రత్తగా సిప్స్ ఆఫ్ లిక్విడ్స్ అంటాం. అంటే కొంచెంగా నోరు తడుపుకునేలాగానే మీరు నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగని మనకి ఫ్రూట్స్ ఉంటాయి. ఆరెంజ్ అయితేనేమి, స్వీట్ లైమ్ అయితేనేమి, లేకపోతే వాటర్ మెలన్ అయితేనేమి, మస్క్ మెలన్ అయితేనేమి, ఇలా ఎన్నో రకాల ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఉంటాయి. అలాంటి ఫ్రూట్స్ తీసుకున్నా కూడా చాలా చాలా మంచిది. సో ఇవన్నీ ఆహార నియమాలు. అలాగే ఫస్ట్ కొద్దిగా నెలలు ప్రయాణాలు మానుకోవాలి. ఎందుకంటే ప్రయాణం వల్ల మిస్క్యారేజ్ అవుతుందా అని ఎంతోమంది అడుగుతూ ఉంటారు. మిస్క్యారేజ్ అవుతుందా అవ్వదా అని కాదు, ప్రయాణంతో మీకున్న స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది. ఆహార నియమాలు మారుతాయి. ఏసీలో ఇందులో ప్రయాణిస్తే డీహైడ్రేషన్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉండవు. వెళ్ళిన చోట మీకు స్వచ్ఛంగా ఫుడ్ దొరుకుతుందో లేదో మనకు తెలియదు. సో ఇలా ఎన్నో రకాలుగా మనము ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలలు ఖచ్చితంగా ప్రయాణం అనేది చేయొద్దు. అది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త, మన బిడ్డ కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. వీటన్నిటితో పాటు రాత్రిపూట ఒకవేళ నిద్ర పట్టకపోతే కొంచెము
సాఫ్రాన్ అంటాము, అంటే మన కుంకుమ పువ్వు పాలు తాగడము, కొంచెం నెయ్యి ఏదైనా ఉంటే పాదాలకు రాసుకుని కాసేపు వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత పాదాలకు నెయ్యి రాసుకుంటే మంచిగా నిద్ర పడుతుంది. లేదు ఇంకా నిద్ర పట్టట్లేదు, నిద్ర సమస్యలు ఉంటున్నాయి అని అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి పడుకునే ముందు పడుకుంటే కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదే విషయాల్లో చాలామందికి కొంచెం పొట్ట నొప్పి, కొంచెము నడుము నొప్పి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. భయపడద్దు, ఎందుకంటే దీనివల్ల మనకు వచ్చే లాభం అంటూ ఏం లేదు. అయితే పొట్ట నొప్పి కనుక ఉన్నట్టయితే జస్ట్ కొంచెం క్రాంప్స్ లాగా అంటారు, యూట్రస్ పెరుగుతున్నప్పుడు కొంచెము క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి, అవి ఏమీ కాదు. ఒకవేళ కాన్స్టిపేషన్ ఉండి మలబద్ధకం ద్వారా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి మోషన్ సరిగా పాస్ అవ్వట్లేదు, పెయిన్ ఉంటుంది అని అంటే దానికి సరిపడా మంచి ఫైబర్ రిచ్ ఫుడ్, పీచు పదార్థం ఉన్నది, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ, మనం మిల్లెట్స్ ఉంటాయి, మిల్లెట్స్ కానీ చిరుధాన్యాలు అంటాం, వాటిల్లో కూడా ఎన్నో రకాల ఫైబర్స్, మంచి ఫైబర్ ఫుడ్ అనేది ఉంటుంది. సో ఇవి మనం తీసుకున్నట్టయితే మోషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. కొంచెం సబ్జా గింజలు నానబెట్టుకొని తినడము, కొన్ని స్ప్రౌట్స్ తినడము, అలా చిన్న చిన్న చిట్కాలు కనుక మనం ఫాలో అయినట్టయితే మలబద్ధకం ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. వీటన్నిటితో పాటు మనం తీసుకునే మెడికేషన్స్ అన్ని కరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫాలిక్ యాసిడ్ అయితేనేమి, విటమిన్ డి అయితేనేమి, థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్, ఇలా చిన్న చిన్నగా మనం అన్నీ సమకూర్చుకొని అన్ని టైంకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది స్వతహాగా కూడా స్పెషల్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ ఉంటాయి, కొంతమందికి స్పెషల్ మెడికేషన్స్ ఉంటాయి, కొంతమందికి షుగర్ మెడికేషన్స్ ఉంటాయి, బీపీ మెడికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకటినొకటి అడ్డు రాకుండా అబ్జార్ప్షన్, మన అరుగుదల అనేది ఇబ్బంది లేకుండా టైంకి సమయానికి లెక్క పెట్టుకుని చెక్ చేసుకుని టైమింగ్ ప్రకారం తీసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ కూడా స్వతహాగా గర్భిణీ స్త్రీలు వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇవన్నీ అపోహలు లైన్గా అడుగుతూ ఉంటారు. వీటిల్లో సమస్యల కంటే ఎక్కువగా ఆందోళనే ఉంటుంది. సో ఆందోళన పడకుండా వీటన్నిటికి కూడా జాగ్రత్త పడి చిన్న చిన్నగా మార్పులు చేర్పులు చేసుకుంటూ కలుపుకొని మనము ప్రెగ్నెన్సీని ముందుకు వెళ్ళినట్టయితే స్వతహాగా మన లైఫ్ అన్కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మనకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడాను వాటిని మనం ఖచ్చితంగా సాల్వ్ చేసుకోగలం. ఫస్ట్ 3 నెలలు తీసుకోవాల్సిన బ్లడ్ టెస్ట్లు సమయానికి తీసుకుని, దానికి తర్వాత సమయానికి మెడిసిన్స్ తీసుకుని, మంచి ఆహార నియమాలు, వాకింగ్, అవి ప్రతిరోజు ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడు, ఎండగా ఉన్నప్పుడు కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడు పొద్దున కానీ సాయంత్రం కానీ ఒక అరగంట వాకింగ్కి వెళ్ళొచ్చు. మిషన్స్ మీద ఎక్సర్సైజ్ అనేది కరెక్ట్ కాదు. సో కొంచెం కొంచెంగా మనం వాకింగ్ చేస్తూ ఉంటే మనకు అది అలవాటు అవుతుంది. ఫస్ట్ 3 నెలల తర్వాత యోగా అన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. లేదు ఇంతకుముందే మీకు యోగా అలవాటు ఉందా, మీరు చేసుకోవచ్చు. ఇంతకుముందే మీకు ఏదైనా స్విమ్మింగ్ లాంటి అలవాటు ఉన్నాయా, కంటిన్యూ చేయవచ్చు. ఇంతకుముందే మీకు జాగింగ్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా జిమ్ లాంటిది అలవాటు ఉందా, దాన్ని కూడా అండర్ సూపర్విజన్ ఏదైనా మంచి ట్రైనర్ గనక ఉన్నట్టయితే కంటిన్యూ చేయవచ్చు. సో అటు ఎక్సర్సైజ్, వ్యాయామం, అటు ఆహార నియమాలు, అటు మందులు, అటు తగు జాగ్రత్తగా రెస్ట్, ప్రయాణాలు చేయకుండా కనుక మీరు ఇవన్నీ సరిగ్గా పాటించినట్టయితే ఫస్ట్ 3 నెలలు గర్భిణీలకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అది ఒక మంచి ప్రెగ్నెన్సీ అనుభూతి కింద కూడా మిగులుతుంది. నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.